తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సార్. ముఖ్యంగా టీవీకే అధినేత విజయ్ అండ్ త్రిషాల మధ్య ఎఫ్ఐఆర్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్ నుంచి బయటకు రావాలి. ముఖ్యంగా విజయ్ ఇంటి నుంచి బయటకు వస్తేనే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు, క్షమాపణ కోరారు. నయనార్ నాగేంద్రన్ క్షమాపణ కూడా చెప్పిన పరిస్థితి. ఈ వివాదానికి కారణమైన నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలను ఒకసారి విన్నాం. விஜய்க்கு திமுக தான் போட்டி, மத்தவங்க மக்களோட களத்துல வந்து திமுக மட்டும் தான் இருக்கு. அதனால நாங்க திமுக மட்டும் தான் பேசுவோம். எலெக்ஷனு நான் சொல்றேன், ஒரு களத்துல ஒரு கவுன்சிலர் கூட இல்லாதவன், அதாவது கூரை ஏறி கோழி பிடிக்க முடியாதவன் வானம் ஏறி வைகுண்டம் போக முடியுமா? இதுதான் விஜய்க்கு பதில். తమిళంత రాదు. అండ్ త్రిష అన్నారు, విజయ్ అని కూడా అన్నారు ఈ బైట్ లో. సో అంటే చాలా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు సార్, చాలా మంది నాయకులు మాట్లాడతారు, ఆ తర్వాత క్షమాపణ చెప్తారు. అంటే రాజకీయ లబ్ధి కోసం నాయకుల నోటి దురుసు మీద. అంటే ఇది ఆయన అన్నది ఏంటంటే విజయ్ ఇంటి నుంచి బయటకు రావాలండి, త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి. ఇంటి నుంచి బయటకు రావాలంటే అదేమన్నది పెద్ద రాజకీయ విమర్శ కదా. ఇంటి నుంచి బయటకు రాకపోతే ఆయన ఇంట్లో ఉంటేనే తొక్కిసలాటలు జరుగుతున్నాయి, బయటకు వచ్చాడు కదా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. సో అన్నది క్వశ్చన్ ఏంటంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే తెలుస్తానులే, త్రిష ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే తెలుస్తుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఆయన త్రిషకు ఈయనకు అక్రమ సంబంధం ఉందని చెప్పడం. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తమిళనాడు ప్రజా సమస్యలకి ఇది సంబంధం ఉందా? ఇప్పుడు అలా వ్యక్తిగతమైన జీవితాల్లోకి తొంగి చూస్తే చాలా మంది పైన చాలా విమర్శలు ఉన్నాయి. మరి ఇప్పుడు బీజేపీ నాయకుల మీద కూడా ఉండొచ్చు కదా. సో మనము లెట్ us నాట్ గెట్ ఇన్ టు సచ్ హారిబుల్ థింగ్స్. ఇప్పుడు అది విజయ్ త్రిషాల మధ్య ఉండే అఫేర్ ఉందా లేదా నాకు తెలియదు. ఉన్నా కూడా దట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్. అది విజయ్ అని మీకు విజయ్ ఫ్యామిలీ త్రిష వాటికి సంబంధించిన అంశాలు. పర్సనల్ లైఫ్లో నాయకులు అసభ్యంగా వ్యవహరించినప్పుడు, అభ్యంతరంగా వ్యవహరించి దాన్ని ప్రశ్నిస్తాం. కానీ రాజకీయాల్లో ప్రశ్నించాల్సింది విజయ్ విధానాన్ని. ఇదే విజయ్తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ పడ్డ తంటాలు మనకు తెలియదా? మీకు విజయ్ పబ్లిక్ మీటింగ్ లో తొక్కేసలాట జరిగితే అన్నామలై విజయ్ని సమర్థించింది మర్చిపోయామా? ఎందుకు అప్పుడు డిఎంకే వర్సెస్ విజయ్గా ఉన్నప్పుడు విజయ్ని ఎన్డీఏలోకి రప్పించడానికి బీజేపీ చేసిన కృషి మనకు తెలియదా? సో ఇప్పుడు ఆ విజయ్ ఎన్డీఏలో చేరే వాతావరణం కనబడతలేదు. ఎందుకంటే అన్నా డిఎంకే అంత సులభంగా అంగీకరించడానికి రెడీగా లేదు. అన్నా డిఎంకేకు ముఖ్యమంత్రి పదవి కావాలి పళనిస్వామి, విజయ్కి ముఖ్యమంత్రి పదవి కావాలి. బీజేపీకి ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు కదా. వీళ్ళందరూ కలిసి ఉంటే తనకు ఎంతో కొంత పవర్లో షేర్ వస్తుందని బీజేపీ ఆలోచిస్తుంది. కానీ సీఎం పోస్ట్ ఒకటే ఉన్నది, ఇద్దరు పోటీ ఎట్లా పడతారు? ఒకే ఎవరిలో రెండు కత్తులు ఇమ్మడవు కదా. సో అందువల్ల బీజేపీకి విజయ్కి సెట్ కాలే. ఇంకా ఈలోగా కాంగ్రెస్కు విజయ్ కూడా కలుస్తారనే చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే విజయ్ ఫాదరే కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ కాంగ్రెస్ పార్టీని పునర్జీవింపజేయడానికి విజయ్ రెడీగా ఉన్నాడు, కాంగ్రెస్ రివైవ్ చేయడానికి అంటూ వ్యాఖ్యానించాడు. సో అది ఇంకా తేలలేదు. కాంగ్రెస్కు డిఎంకేకు మధ్య ఇష్యూస్ ఉన్నాయి, సీట్ల సర్దుబాటు ఇంకా తేలలేదు. అలాగే అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్లో భాగం కావాలని కాంగ్రెస్ అంటుంది. దానికి డిఎంకే అంగీకరిస్తలేడు. స్టాలిన్ ఓపెన్ అని చెప్పాడు, ఈ మధ్య కూడా చెప్పాడు, అధికారం అంటూ వస్తే మేమే వస్తామని. సో అందువల్ల డిఎంకే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది డిఎంకేతో కలిసి కొన్ని సీట్లు తెచ్చుకొని బయట నుంచే మద్దతు ఇవ్వాలా, లేదా విజయ్తో కలిసి ఎక్కువ సీట్లలో పోటీ చేసి మీరు ప్రభుత్వంలో కూడా భాగస్వామి కావాలా అనేది కాంగ్రెస్ ఈజ్ రీథింకింగ్. సో ఈ గందరగోళం ముందు కనుక బీజేపీ నాయకుడు విజయ్ పైన ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అందువల్ల అందులో మన సమాజంలో ఈ మేల్ డామినేషన్ ఎట్లుంటుందంటే ఈజీ టార్గెట్స్ ఉమెన్ ఫ్యామిలీస్ని తీసుకొస్తారు. ఏమనంటే ఇది చాలా మంది రాజకీయ నాయకులు చేస్తారు. మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేక వైసీపీ వారు అంత నీచంగా మీకు భువనేశ్వర్ గారిని లాగి మాట్లాడారు కదా, ఆమెను కూడా తీసుకొచ్చేసి ఆమె గురించి కూడా వ్యాఖ్యానించారు కదా. తప్పు కదా అది, మీకు అది చాలా దుర్మార్గంగా మాట్లాడారు. చంద్రబాబు కల్లీళ్ళు పెట్టారు. ఇప్పుడు జగన్ టీడీపీ నాయకులు భారతి గారిని పై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఆ మాటకు ఎందుకు నరేంద్ర మోడీని విమర్శించే క్రమంలో సాక్షాత్ చంద్రబాబు నాయుడే నరేంద్ర మోడీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వైవాహిక జీవితంలోకి కూడా వెళ్ళి భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి న్యాయం చేస్తారా అని
చాలా అభ్యంతరకరంగా అంత సీనియర్ నాయకులైన చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి భార్య గురించి ప్రస్తావన చేశారు. ఇవన్నీ చూసాం. ఇంత పెద్ద పెద్ద నాయకులు ఇలా బిహేవ్ చేస్తుంటే మీకు చంద్రబాబు నాయుడు పైన వైసీపీ వాళ్ళు అలా మాట్లాడినప్పుడు జగన్ గనక ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు, దీన్ని నేను అంగీకరించను, ఇది రికార్డులకు వెళ్ళి తొలగించండి అని కనుక అని ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకో రకం ఉండేవి. ఆ తప్పు జగన్మోహన్ రెడ్డిని హాంట్ చేసింది. జగన్మోహన్ చేసింది జగన్మోహన్ రెడ్డికి చాలా తీవ్రమైన నష్టం కూడా. ఎందుకంటే సమాజం అంగీకరించదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వివాదాలకు అతీతం కదా. వాళ్ళేమి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కానీ మోడీ ఫ్యామిలీ కానీ వీళ్ళెవరు రాజకీయాల్లోకి వచ్చి వివాదాలు సృష్టించలేదు. దే హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ లైఫ్. మీరెవరు మాట్లాడటానికి వాళ్ళ గురించి? సో అది మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ రాజకీయాల్లో కలుస్తుంటారు అన్ని వదులుకొని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ మోడీ ఫ్రెండ్స్ కాలేదా? మోడీ గుర్తున్నారు, మర్చిపోకూడదు కదా. అన్యాయంగా నన్ను అన్నాడే ఇతను, ఆఖరికి నా భార్యకే న్యాయం చేయలేదని నన్ను విమర్శించాడే అనుకని అధికారం కొరకు అన్ని మర్చిపోతారు. రాజకీయ నాయకులు ఎమోషన్స్ ఏముండవు. మనం పైకి మనకు కనబడతారు కానీ వాళ్ళ పవర్ కొరకు ఇప్పుడు 8 సీట్లు ఆంధ్రప్రదేశ్లో రావడం కొరకు మోడీ చంద్రబాబు నాయుడు అంత ఘోరంగా మాట్లాడినా కూడా మర్చిపోయాడు కదా. ఏమున్నది, వచ్చింది ఏమున్నది, 8 మంది ఎమ్మెల్యేలు వచ్చాయి, ఒక 3 ఎంపీలు వచ్చాయి, ఓ సత్యక వరకు మినిస్టర్ వచ్చింది. దీని కొరకు తనను పర్సనల్గా అంత మాట అన్నా కూడా జస్ట్ ఫర్గాట్. పోనీ అది ఏదో అప్పుడు ఏదో అన్నాను, అది తొందరపాటు అన్నాను, నేను పొరపాటు అయింది, వాడు ఉపసంహరించుకుంటాను ఇప్పటివరకు చంద్రబాబు అనలే కదా. కొన్నిసార్లు మనం తొందరలో అంటాం కానీ ఉపసంహరించుకుంటామని అనొచ్చు కూడా. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అన్నాడు కదా, నేను పొరపాటున అన్నాడు, ఉపసంహరించుకుంటా అన్నాడు. అది కూడా అన్నా కనీసం ఒకటి ఇప్పటికైనా జగన్ ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అలా అవమానించడం తప్పది, అది పొరపాటు, నేనేమి ఎండార్స్ చేయలేదు కానీ నేను ఖండించాల్సి ఉండే అని ఏదో ఒక వివరణ. ఎండార్స్ చేయలేదని కన్నా చెప్పుకోవచ్చు కావాలంటే, కానీ నేను ఖండించాల్సి ఉండే, నేను చేయలేదు, పొరపాటు చేసిన అనాలి కదా. ఇంతకుముందు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని తీసుకొచ్చి అవమానించిన దానిపైన ఇప్పటికీ జగన్ విచారం వ్యక్తం చేయలేదు. నరేంద్ర మోడీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి భార్యకే న్యాయం చేయలేదు అన్నదానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ విచారం వ్యక్తం చేయలేదు కదా. సో అది ఇంకా దారుణం కదా విచారం వ్యక్తం చేయకపోవడం అని చెప్పి నేను ఇప్పుడు త్రిష గురించి విజయ్ గురించి మాట్లాడాను, ఇక నేను విచారం వ్యక్తం అయిపోతుందా, నీ నోటి దురుస్తున్నా తర్వాత విచారాన్ని వ్యక్తం చేయలేదు. ఏం సంగతి? నిన్న కూడా ఒక బీజేపీ నాయకుడు రాహుల్ గాంధీ కి ప్లస్ కాంగ్రెస్ నా జ్యోతిమణి అని ఎంపీ హారబుల్గా మాట్లాడా రాహుల్ గాంధీ స్టెప్ని అని. సో ఏం అరాచకత్వం ఇది? సో బీజేపీ నాయకులు తమిళనాడులో చేస్తున్న వ్యాఖ్యలు ఇది అతి అభ్యంతరకరమైన భాషలో మాట్లాడుతూ దాని తర్వాత సమర్థించుకోవడము, వివరణ ఇవ్వడం, ఉపసంహరించుకోవడం ఇష్టం కాదు కదా. సో యూ హ్యావ్ నో బిజినెస్ టు అటాక్ పర్సనల్ లైఫ్ కదా. రైటా రాంగా తర్వాత సంగతి, పర్సనల్ లైఫ్ మీకే సంబంధం. ఏదైనా ఉంటే ఐడియాలజికల్ ఇష్యూస్ పైన ఫైట్ చేయి. అది జగన్ వర్సెస్ చంద్రబాబు అయినా, చంద్రబాబు వర్సెస్ మోడీ అయినా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయినా, విజయ్ వర్సెస్ బీజేపీ అయినా, ఫైట్ ఆన్ ఐడియాస్, ఫైట్ ఆన్ ఇష్యూస్. పర్సనల్ ఎందుకంటే మీకు ఐడియాస్ మీద, పాలసీస్ మీద, విధానాల మీద ఫైట్ చేసి చాతకానప్పుడు ఏం చేస్తారు, ఇలా వ్యక్తిగత జీవితాలు పట్టుకొస్తారు.